నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లకి భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని న్యాయవాది సామాజికవేత్త ఎర్ల వెంకటరమణయ్య వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని దగదత్తి మండలం దామవరం నారాయణపురం గ్రామంలోని మత్స్యకారులకు గవర్నమెంట్ వారి జీవో ఎంఎస్ నంబర్ 2022 ప్రకారం 1997లో దామవరం గ్రామ సర్వే నంబర్ 340 నుండి 368 వరకు 150 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని, పాస్ పుస్తకాలు మంజూరు చేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వేలో తొలగించారని తెలిపారు. కావున దీనిపై సమగ్ర విచారణ జరిపి 1B అడంగల్లో నమోదు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బహుజన నాయకులు నంబూరు గణేష్, వెంకటేశ్వర్లు, భాస్కర్, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు. గతంలో దగదత్తి మండలం నారాయణపురం పంచాయతీలోని సర్వే నెంబర్ 340 నుంచి 360 వరకు మత్స్యకారులకు జిఓఎంఎస్ నెంబర్ 22/1997 ప్రకారం 30 మంది రైతులకు 150 ఎకరాలు మంజూరు చేయడం జరిగింది. ఆ జిఓ ప్రకారం గవర్నమెంట్ వారు. అయితే లాస్ట్ గవర్నమెంట్ లో రీసర్వేలో ఈ ల్యాండ్స్ అలాట్ చేసిన వాళ్ళందరివి రద్దుపరచడం జరిగింది. బాధితులు గౌరవ హైకోర్టును ఆశ్రయించినప్పుడు ఎవరి పేర్లైతే డిలీట్ చేసేసినారో, తొలగించబడిన వాళ్ళని మళ్ళా అదే ల్యాండ్స్ వాళ్ళ పేర్లు యాడ్ చేయడానికి డైరెక్షన్ కూడా ఇచ్చినది. అప్పుడు బాధితులు అందరూ కూడా మత్స్యకారులు, ల్యాండ్ పూర్ పీపుల్స్ అందరూ కూడా గౌరవ కలెక్టర్ వర్యుల్ని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా వాళ్ళ పేర్లు నమోదు కాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి బెనిఫిట్స్, క్రాప్ లోన్స్ అయితేనేమి, మామూలుగా రైతు బంధు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ కి ఇదైపోయేసి ఫైనాన్షియల్ గా వెనకబడిపోవడం జరిగింది. అదే విధంగా తొలగించినటువంటి భూ హక్కుదారుల పేర్లు తొలగించి రద్దు చేసినటువంటివి మరలా పునరావృతం అటువంటి రిమార్క్స్ జరగకుండా అవి ఎన్ఫోర్స్మెంట్ లో ఏమి ఇచ్చినా అంటే రెవెన్యూ రిపోర్ట్స్ లో కింద స్థాయి అధికారులు ఫారెస్ట్ భూమి, రిజర్వ్డ్ భూమి అనేటువంటిది ఇచ్చినారు. కానీ హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారమే ఇంప్లిమెంట్ చేసి హానెస్ట్ గా, జెన్యూన్ గా రిపోర్ట్స్ ను రెడీ చేసి ఎవరైతే ల్యాండ్ పూర్ పీపుల్స్ ఉన్నారో మత్స్యకారులకు, వాళ్ళకి మరలా 150 ఎకరాలు ల్యాండ్స్ ని అలాట్ చేసే విధంగా చర్యలు తీసుకోమని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా సారో గతంలో జరిగిన రీసర్వే అవకతవకలపై పూర్తి విచారణ జరిపి బాధితులకు ఆ ల్యాండ్ ని అలాట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.